హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటల్లో తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? సో నా ఉద్దేశం ప్రకారం మేడం ఎట్లా అంటే ఒక అప్కమింగ్ హీరో, ఒక స్టార్ హీరో అయ్యే ఛాన్సెస్ ఉంటే చాలా వరకు ఓపిక్గా ఉండి కొన్ని స్టైల్స్లో అంటే తనకంటూ ఒక బాడీ లాంగ్వేజ్ లాంటివి ఉండాలి తప్ప ఏదైతే చంద్రహాస్ మనం చూస్తూనే ఉన్నాం, నిన్నటి చాలా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాడు. తన లాంగ్వేజ్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్, తను పాటలు పాడడం లాంటివి చాలా చేస్తున్నాడు. సో హీరోలకు అలాంటివి అవసరమా అసలు? ఇప్పుడు ఇంతకుముందు సినిమా చేసినప్పుడు కూడా అతను ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాటిలో చాలా యాటిట్యూడ్ చూపించాడు. అసలు ప్రతి మనిషికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది, ఉండాలి కూడా. అయితే ఆ యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే మితిమీరి ఉండకూడదు, విమర్శల పాలయ్యే యాటిట్యూడ్ ఉండకూడదు. అయితే ఆ పిల్లోడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తే యాటిట్యూడ్ ఏంటి, ఇంత పిచ్చి యాటిట్యూడ్ ఏంటి, ఇంత తలబిరిసి ఏంటి, ఇంత తలపొగరేంటి అంటే యాటిట్యూడ్ వేరు, హెడ్ వెయిట్ వేరు. అవును. అయితే నీకు ఇంత తలబిరిసి ఏంటి అనే దానికి మాట్లాడేదానికన్నా యాటిట్యూడ్ అని మాట్లాడేసరికి ఓహో ఇదేదో బాగానే ఉంది అని చెప్పి, ఓ నాకు యాటిట్యూడ్ ఉంది అదేదో మేధాశక్తి ఉంది అన్నట్లు ఫీల్ అయిపోయాడు ఆ పిల్లోడు. ఫీల్ అయిపోయి నాకు యాటిట్యూడ్ ఉంది అన్నారు కదా, అదే నా ఇంటి పేరు చేసుకుంటాను అన్నట్లు యాటిట్యూడ్ స్టార్ అని పెట్టేసుకున్నాడు. సరే ఈ యాటిట్యూడ్ స్టార్ ఎక్కడి దాకా వెళ్ళిందంటే, ఈ యాటిట్యూడ్ అదే పిచ్చి ముదిరింది రోకలు చుట్టండి అన్నట్లు ఇంకా ముదిరిపోయాడు అనమాట. ముదిరిపోయి అసలు నాకు కొన్ని నెగిటివ్ క్వాలిటీస్ ఉంటేనే నన్ను యాటిట్యూడ్ అని పిలిచారు, నన్ను అన్నారు యాటిట్యూడ్ అని. అసలు కొంచెం దూరం వెళ్ళి చేస్తే నాకు ఇంకా పేరు వస్తుందేమో అనుకొని ఒక బూతులతోటి ఒక పాట రాశాడు. పాట రాసిందే కాకుండా దానికి కంపోజింగ్ చేయించుకొని అది ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాడాడు. పాడేసరికి ఈ అబ్బాయి ఈ పాట రాసింది, పాట పాడాలనుకుంటున్నట్లు, కంపోజింగ్ చేయించుకుంటున్నట్లు వాళ్ళ నాన్నకి తెలియదు అనుకోవటం వట్టి భ్రమ ప్రభాకర్ కూడా ఏమనుకున్నాడంటే ఒక నెగిటివ్ పబ్లిసిటీలో నుంచి పాజిటివ్ రిజల్ట్స్ తీసుకుందాము అనుకొని వాళ్ళు కూడా సరే క్యారీ అని అన్నారు. అనేసరికి అంతా రెడీ అయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్కి అందరిని పిలిచారు, కూర్చున్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ పిల్లోడు వెళ్ళి నేను పాట రాశాను, నేను పాడతాను అనేసరికి జనాలు కూడా ఓ ఈ పిల్లోడి దగ్గర ఇంత ఆర్టిస్టా ఈ పిల్లోడు, ఇంత ఆర్ట్ ఉందా ఈ పిల్లోడి దగ్గర అని ఇదేదో బాగుంది అని చెప్పి ఒక పాజిటివ్ మైండ్ తోటి వింటం మొదలెడితే ఈ మ్యూజిక్ ఈ గోల్లో ఫస్ట్ ఎవరికి అర్థమైనట్లేదు, ఏదో డిఫరెంట్గా ఉన్నదే అనుకున్నారు. కానీ ఆ డిఫరెంట్ అనేది కాస్త బూతులుగా మారేసరికి ఎవరికి వాళ్ళు ఒక రకంగా స్టన్ అయ్యారు. కానీ ఇప్పుడు మన ఎవరన్నా భోజనానికి పిలిచారనుకోండి, ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి, భోజనం బాగాలేదనుకోండి, ఏదో కర్మగాలి వచ్చాము తినిపోదాం అనుకుంటారు తప్పితే భోజనం బాగాలేదండి, ఎవరండి వంట చేసింది, కొంచెం వంట నేర్చుకోవచ్చు కదా, అవసరమైతే నేను నేర్పిస్తాను కదా అని అనం కదా. ఇంకొకసారి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళకుండా ఉంటాం, అంతే కదా. ఇవి వెళ్ళినోళ్ళు కూడా ఏమనుకున్నారంటే అసలే సినిమా ఇండస్ట్రీలో పొగడ్తలు తప్పితే విమర్శించటాలు ఉండవు, ఏదైనా పొగడమని చెప్తారు. చిరంజీవి గారు కూడా అదే కదా చెప్తారు, పొగడ్త 10 మందిలో చెప్పు, విమర్శ చెవులో చెప్పు అని చెప్పారు కదా ఆయన. అందుకని దాన్ని ఫాలో అయిపోతుంటారు అందరూ. అందుకని ఎన్నోళ్ళు కూడా ఏం మాట్లాడుకోకుండా చక్కగా కూర్చున్నారు, విన్నారు. మనసులో కోపం ఉంది, పైకి మేము నటించాం అన్నట్టు చెప్తున్నారు. కానీ మనం ఎందుకు పిల్లి మెడలో గంట కట్టాలి అనుకున్నారు వాళ్ళందరూ. కానీ పరిస్థితి ఇక్కడ నెగిటివిటీగా ట్రోల్ అవుతే అవకాశాలు వస్తాయనా వాళ్ళ ఉద్దేశం? వాళ్ళ ఉద్దేశాలు కాదు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ పిల్లోడు నెగిటివ్ పబ్లిసిటీ నుంచి పాజిటివ్ రిజల్ట్ కోసం ట్రై చేశాడు అన్నది వాస్తవం. ఇక్కడ అతను పాడింది ఎంత దారుణమో విన్నవాళ్ళు వ్యతిరేకించకపోవటం కూడా అంతే దారుణం. వాళ్ళందరూ ఏదో హరికథ కాలక్షేపానికి వచ్చినట్టు హరికథ బాగుందో బాగాలేదో ఏదో ఒకట్లే మొక్కుబడిగా వెళ్ళిపోదామని అనుకున్నారు. కానీ అదే ఇప్పుడు పెద్ద ప్రశ్నే కూర్చుంది. సరే ఆ పిల్లోడు అంటే ఆ పాడినోడు చిన్నపిల్లోడు, పోనీ వాడికి పెద్దగా తెలియదు అనుకుందాం, మీకేమైంది, మీకేమొచ్చింది అని మాట్లాడుతున్నారు.
అని ఇది వ్యాలిడ్ రెస్పాన్స్ జనాల దగ్గర నుంచి వస్తుంది కూడా. ఏమి జేడి చక్రవర్తి ఎలా కూర్చున్నాడు, జయంత్ ఒక మంచి డైరెక్టర్గా పేరుంది, ఆయన ఎలా కూర్చున్నాడు, ఇంకొక ఆయన ఎవరో ఉన్నాడు, చోటాకే నాయుడు ఫ్యామిలీలో కూడా ఎవరో ఉన్నారేమో అని అనిపించింది. సరే వీళ్ళందరూ ఎవరు ప్రశ్నించలేదు అనేది. అలాగే ఆ హీరోయిన్కి తెలుగు రాదు, ఆమెకు ఎవరో ట్రాన్స్లేట్ చేసి చెప్పారు. చెప్తే ఆమె కూడా ఏం పెద్ద ఆశ్చర్యం ప్రకటించలా. వీళ్ళందరూ ఏంటి అంటే మర్యాదస్తుల లక్షణం ఇది. మర్యాదగా ఉండాలి, మర్యాద లేకపోతే ఎట్లా? ఓ ఫంక్షన్కి పిలిచినప్పుడు మిమ్మల్ని మర్యాదగా వాళ్ళు పిలిచినప్పుడు మీరు మర్యాదగా వ్యవహరించాలి. అంతేగాని ఇది కాదు అది, అది కాదు ఇది అని మీరు ప్రశ్నించడం ఏం కరెక్టు అనే ఒక భావన ఇక్కడ కనిపిస్తూ ఉంది. పోతే ఆ పిల్లోడే పోతాడు, మనం ఎవరు బుద్ధి చెప్పడానికి అని. కానీ నెటిజన్స్ మట్టుకు బాగా రియాక్ట్ అయ్యారు. బాగా రియాక్ట్ అయ్యి గట్టిగానే మాట్లాడారు. ఎందుకంటే బూతుల సంస్కృతికి ఓపెన్గా ఇప్పుడు ఒక నలుగురు కూర్చుని బూతులు మాట్లాడుకుంటూ ఉంటారు, దానివల్ల పెద్ద ప్రమాదం ఉందని నేను అనుకోలేదు. కాకపోతే పిల్లల ముందు మాట్లాడకూడదు అనేది, ఒకప్పుడు పిల్లల ముందు కూడా మాట్లాడేవాళ్ళు పెద్దోళ్ళు, కానీ కాలం మారింది. ఇప్పుడు మనము ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్లో బూతులు వినం పబ్లిక్గా ఓపెన్గా. ఒకప్పుడు ఉండేది, అసలు కొంతమంది నోరు తెరిస్తేనే బూతులు అనేవి ఉండేవి. ఈ పిల్లలు బూతులు మాట్లాడే విషయం మీద ఒక సినిమా కూడా వచ్చింది, జంధ్యాల ఒక సినిమా తీశారు. వాడు ఆ పిల్లోడు బూతులు మాట్లాడుతూ ఉంటే ఒక టీచర్ని కూడా, టీచర్లని ఏంటి పెద్దోళ్ళని ఏంటి ఎవరిని పడితే వాళ్ళని బూతులు మాట్లాడుతూ ఉంటే కొంత టైం అయిపోయిన తర్వాత అక్కడ వాడు మాట్లాడేది స్కిప్ చేసేసి బూతు అని వేసేవాళ్ళు. అంటే దానికి చివరిలోకి వచ్చేసరికి ఆ పిల్లోడిని టీచర్ మార్చాలని చూస్తాడు, కానీ పిల్లోడు కాదు మారాల్సింది, పిల్లోడి తండ్రి అనేది అర్థమవుతుంది. అర్థమయ్యి వాళ్ళ నాన్నను కూడా మారుస్తాడు ఆ మాస్టారు, ఎవరు నరేష్, సీనియర్ యాక్టర్ నరేష్. అద్భుతమైన సినిమా అది. అయితే ఆ మధ్య కాలంలో రెడీ అనే ఒక సినిమా వచ్చింది. ఆ రెడీ సినిమాలో చిన్నపిల్లోడు మాస్టర్ని పట్టుకొని ఇష్టారీతిని మాట్లాడతాడు, ఆడవాళ్ళని ఇష్టారీతిని మాట్లాడుతూ ఉంటే హీరో వాడికి బుద్ధి చెప్తాడు సూపర్ మ్యాన్ లాగా వచ్చి. ఇదంతా ఏంటి దీని అర్థం? ఒక ప్రవర్తన కరెక్ట్ కాదు అన్నప్పుడు కరెక్షన్ ఇది. ఈ కరెక్షన్ అనేది జరగాలి ఎప్పుడైనా సరే. సరే ఇప్పుడు ఈ దీని దగ్గరికి వచ్చేసరికి అసలు ప్రభాకర్ ఎట్లా ఆ పాట దాని ఒక నెగిటివ్ వస్తుంది అనేది ఎందుకు ఆలోచించలేకపోయాడు అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. అవును. అయితే ఆయన ఏమంటాడంటే నాకు తెలీదు అని చెప్పి జేడి చక్రవర్తికి ఫోన్ చేసి చెప్పాడంట. నేనైతే నమ్మను. జేడి చక్రవర్తి నమ్మాడా లేదా అది ఆయన ఇష్టం, కానీ నేనైతే నమ్మను. ఎందుకంటే ఏదైనా సరే పిల్లలు రాసినప్పుడు ఫస్ట్ చూపించేది వాళ్ళ తల్లిదండ్రులకి, లేదంటే వాళ్ళ స్నేహితులకి, లేదు ఆ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైనా అసహ్యం అనిపించాలి కదా. అందుకే పాపం ఆయన ఏదో పుత్రోత్సాహం వచ్చేసింది అని అనుకున్నాడు, నా కొడుకు పెద్ద స్టార్ అయిపోయాడు, నాకంటే ఎత్తు అయిపోయాడు, నాకంటే స్మార్ట్గా ఉన్నాడు, నాకంటే ఏదో అనుకున్నాడు. కానీ పాపం ప్రభాకరు కాదు, ఆయనకి పుత్రోత్సాహం కంటే కూడా నిరుత్సాహమే ఇప్పుడు నెటిజన్ రూపంలో ఎదురైంది. బట్ అక్కడ కనిపిస్తున్న కూడా ఆయన సీరియల్స్ లో కూడా చేసిందని ఇమోషనల్ క్యారెక్టర్స్, ఒక ఫాదర్ క్యారెక్టర్ గాను ఒక అన్నయ్య క్యారెక్టర్ గాను చేశారు. బట్ ఇవి ఈ మోరల్స్ అసలు తెలియదా, అసలు నేర్పించరా? నటన వేరు వ్యక్తిగతం వేరు అనుకుంటారు. ఇప్పుడు వ్యక్తులు చాలా మంచి వాళ్ళు కూడా విలన్ క్యారెక్టర్స్ వేస్తూ ఉంటారు. అలాగే మామూలుగా హీరో క్యారెక్టర్ వేసే వాళ్ళలో కూడా విలనిజం ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో వాళ్ళు విలన్లుగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. అందుకని పాత్రలు బట్టి కాదు, ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఒక తండ్రిగా నీకు అది తప్పు, ఒక మనిషిగానే తప్పు అనిపిస్తుంది. సరే మనిషిగా తప్పు అనిపించినా కానీ పక్క మనిషికి చెప్పాలి అంటే అసలు నువ్వెవరు నాకు చెప్పటానికి అంటారు. అదే ఒక తండ్రిని అయితే కొడుకు అనలేడుగా నువ్వెవరు నాకు చెప్పటానికి అని. ఇది ఆ పాత్ర తండ్రిగా ఎందుకు ప్రభాకర్ పోషించలేకపోయాడు అనేది ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్.
అందుకే మనం ఏమనుకుంటున్నాం అంటే నెగటివ్ పబ్లిసిటీ నుంచి పాజిటివ్ రిజల్ట్ తెచ్చుకోవటం కోే వాళ్ళ ఉద్దేశం అనేది మనకి తెల్లం. అంటే పాజిటివ్ పబ్లిసిటీ కోసం కూడా మేడం ఎట్లా అంటే అతను ఎవరైతే చంద్రహాస్ ఉన్నాడో ఆయన పాట పాడి ఒక జర్నలిస్ట్ రియాక్ట్ అయినా కూడా ఆయన పైన సారీ చెప్పాలి అని చెప్పేసి కూడా ఆయన వీడియో చేయడం జరిగింది. చంద్రహాస్ వీడియో చేయాలి, అపాలజీస్ చెప్పాలి, లాయర్తో చూసుకుంటాను, కోర్టులో చూసుకుంటాను అని కూడా మాట్లాడు. మార్పు వస్తుంది, అసలు పాజిటివ్ రెస్పాన్స్ కనిపించట్లేదు. లేదు రాదు, ఆ పిల్లోడిలో రాదు. ఆ పిల్లోడిలో చాలా యాటిట్యూడ్ పెరిగిపోయింది. ఈ యాటిట్యూడ్ ఎంత దూరం వెళ్ళింది అంటే అదే ఉండనాలకు మందేస్తే కొండనాలకు మందేస్తే ఉండనాలకు ఊడింది అన్నట్లు అయిపోయాడు ఆ పిల్లోడు. ఇది వాళ్ళు ఎప్పుడోనే ఈ కరెక్షన్ స్టార్ట్ అవ్వాల్సింది. మరి ఎందుకో పాపం ఏం జరిగిందో ఏంటో తెలియదు. కానీ ఏది ఏమైనా నా బాధ ఏంటంటే రేపు ఆ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ పాట ఇలా ఏడ్చిందంటే ఆ సినిమా ఎలా ఉందో. అసలు ఇప్పుడు సెన్సార్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆ పాట పెట్టలేదు అందుకే మేము సెన్సార్ ఇచ్చామంటున్నారు. ఈ పాట ఒక్కటే కాదు, అసలు సినిమా అంతా ఎలా ఉందో కూడా ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమాత్రం బాగలేకపోయినా కానీ అసలు ఫస్ట్ క్వశ్చన్ చేయాల్సింది సెన్సార్. అంటే ఇక్కడ చాలా వరకు ఎట్లా అంటున్నారు మేడం అంటే ఇప్పుడున్న జెన్జీకి అలాంటి పదాలే కావాలి, అలాంటి సినిమాలే కావాలి అని అంటున్నారు చాలా వరకు. మీరేమంటారు దానికి? ఏమండి, జెన్జీ అంటే ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డారా? వాళ్ళే అన్నం తినట్లేదా? వాళ్ళు బట్టలు వేసుకోవట్లేదా? చదువుకోవట్లేదా? జెన్జీ అంటే ఏం చేస్తారు? వీళ్ళు ఏమన్నా అడవుల్లో ఆదిమవాసుల్లాగా తిరుగుతున్నారా జెన్జీలు? నో. ఇంకా మంచిగా అవ్వాలి, ఇంకా రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఇంకా క్యారెక్టర్ బాగా ఉండాలి. ఇంకా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.